తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే కేబినెట్ విస్తరణతో పాటు పలు శాఖల మార్పుకు అధిష్టానంతో చర్చలు జరిపిన సీఎం రేవంత్ రెడ్డి రేపు హస్తినలో ఫైనల్ లిస్టుపై మరోసారి కసరత్తు చేయనున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా మరో 7-8 మందికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కోసం విభజన సమస్యల పరిష్కారం దిశగా సమావేశం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు కావస్తోందని, విభజన చట్టం అమల్లో భాగంగా అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని, వాటికి పరిష్కారం కనుగొనేందుకే జూలై 6వ తేదీన సాయంత్రం హైదరాబాద్లో సమావేశం అవుదామని చంద్రబాబు లేఖలో ప్రస్తావించగా ఆ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అయితే ఈ నెల 6వ తేదీన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాభవన్లో భేటీ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆసుపత్రి వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నపానీయాలు లేకుండా ఆమరణ దీక్ష చేయడం వల్ల తన ఆరోగ్యం పాడయ్యే పరిస్థితికి వచ్చిందని, రేపటి నుంచి ఉద్యోగాల కోసం తీవ్ర పోరాటం చేస్తామని, 50,000 ఉద్యోగాలకు జీవోలను రిలీజ్ చేసే వరకు ఉద్యమిస్తానని ఆయన హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంటు బిల్లులు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ఆ యాప్స్ ద్వారా కరెంటు బిల్లులను కట్టలేరంటూ షాక్ ఇచ్చింది TGSP-DCL. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు వినియోగదారులందరూ TGSP-DCL వెబ్సైట్ లేదా TGSP-DCL మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంటు బిల్లును చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన జూలై 1, 2024 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఒక్క రోజులోనే 95% పైగా పెన్షన్లు పంపిణీ చేయడంపై సచివాలయ సిబ్బందిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఒక్క రోజులో ఈ స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరగలేదని, సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేయగలరు అనేది మరోసారి రుజువైందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఉద్యోగికి ఆయన అభినందనలు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. డొక్కా సీతమ్మ సేవా నిరతికి గుర్తుగా ఏపీలో అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయన్నారు. ప్రతిపక్షం లేదని అనుకోవద్దని, సమస్య వచ్చినప్పుడు మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్ తన సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో సహా బెంగళూరు వెళ్లారు. ఇక కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం వైఎస్ జగన్ ఈ రోజు తాడేపల్లికి చేరుకున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ఆమె మాట్లాడుతూ 1975వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసి వేలాది మంది సిక్కుల్ని ఊచకోత విధించిన వారు పార్లమెంట్లో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉందని, పార్లమెంట్లో రాహుల్ గాంధీ హిందువుల మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. సోమవారం లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాహుల్ అగ్నివీర్, మైనార్టీ తదితర అంశాలపై మోదీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేయగా దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే స్పీకర్ రాహుల్పై చర్యలు తీసుకున్నారు. రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను సభాపతి ఆదేశాల మేరకు పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది. ఈ క్రమంలో హిందూ మతాన్ని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలతో పాటు భాజపా, RSS, అగ్నివీర్, మోదీ నీట్ పరీక్షల అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్టు లోక్సభ సచివాలయం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ తనుజారాణి కోరారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని గత 10 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూనే ఉందని, ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని ఆమె అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం అనంతరం లోక్సభలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఈవీఎంలపై నిన్న నమ్మకం లేదని, ఇవాళ కూడా ఆ నమ్మకం లేదని, ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదని, ఈవీఎంలతో గెలిచినా ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులను కంగారూ దేశం భారీగా పెంచేసింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రకారం గతంలో $473 ఉన్న ఫీజును ఇప్పుడు $1,068 పెంచింది. దీంతో పాటు ఇప్పటికే తాత్కాలిక గ్రాడ్యుయేట్, విజిటర్, మారిటైమ్ క్రూ వీసాలు ఉన్నవారు విద్యార్థి వీసా దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని ప్రభుత్వం ప్రకటించింది. వలసల్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది. ఎయిర్లైన్స్ కింగ్ ఫిషర్ ప్రమోటర్ విజయ్ మాల్యా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ మాల్యాపై ముంబైలోని ప్రత్యేక కోర్టు నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన 180 కోట్ల రుణాన్ని ఎగవేసినందుకు విజయ్ మాల్యాపై ఉన్న కేసుకు సంబంధించి కోర్టు జూన్ 29న మాల్యాపై నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం అతను లండన్లో ఉన్నాడు. భారత ప్రభుత్వం అతన్ని బ్రిటిష్ ప్రభుత్వం నుండి రప్పించడానికి ప్రయత్నిస్తోంది. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రచురించిన జూలై 2024 ర్యాంకింగ్ జాబితాలో అర్జున్ ఎరిగైసి మొత్తం 2778 రేటింగ్తో 4వ స్థానంలో ఉండగా డి గుహేష్ 2763 రేటింగ్తో 7వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఆర్ ప్రజ్ఞానంద 2757 రేటింగ్తో 8వ స్థానంలో నిలిచారు. వారితో పాటు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 2751 రేటింగ్తో 11వ ర్యాంకులో ఉన్నారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా జింబాబ్వే పర్యటనకు బయలుదేరింది. టీ20 వరల్డ్ కప్ 2024 అనంతరం సీనియర్లు విశ్రాంతి కోరడంతో సెలెక్టర్లు జింబాబ్వే సిరీస్ కు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ పర్యటనకు తాత్కాలిక కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్
ఏవీఎస్ లక్ష్మణ్ ఎంపికవగా శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ జూలై 6 నుంచి ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా జింబాబ్వే పర్యటనకు బయలుదేరింది. టీ20 వరల్డ్ కప్ 2024 అనంతరం సీనియర్లు విశ్రాంతి కోరడంతో సెలెక్టర్లు జింబాబ్వే సిరీస్ కు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ పర్యటనకు తాత్కాలిక కోచ్ గా ఎన్సీఏ డైరెక్టర్ ఏవీఎస్ లక్ష్మణ్ ఎంపికవగా శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ జూలై 6 నుంచి ప్రారంభం కానుంది. బ్యాడ్మింటన్లో పెను విషాదం చోటు చేసుకుంది. చైనా షట్లర్ జాంగ్ జిజీ గుండెపోటుతో బ్యాడ్మింటన్ కోర్టులోనే కుప్పకూలిపోయాడు. ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో చైనా క్రీడా ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయింది.